మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం లూకాసు వార్త 12వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుని వాక్య సందేశంలోనికి వెళ్దాం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో వారందరికీ నాయన ఆశీర్వాదకరంగా తెరవబడిన పుస్తకము వలె నీ మనసు, నీ చిత్తము, నీ ఉద్దేశాలను మా మధ్య మీరు విశదపరచండి. వినగల చెవి, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని ఇచ్చి నాయన ఈ వాక్యాన్ని విని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ వాక్యాన్ని అనుసరించి బ్రతికే జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుడు సర్వ సృష్టిని కూడా 6 దినాలలో ఆయన కలిగించినట్లు దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఆకాశమును, అందులోని సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను, గ్రహాలను ఆయన చేశాడు. అలాగే సముద్రమును, సముద్రంలో సంచరించే జలచరములన్నిటినీ ఆయన కలిగించాడు. అలాగే భూమిని, భూమి మీద ప్రతి జాతి విత్తనములిచ్చే వృక్షములను, ఇంకా చెప్పాలి అంటే ఆకాశంలో ఎగిరే పక్షులను, భూమి మీద సంచరించేటటువంటి 4 కాళ్ళ జంతువులను, పాకే పురుగులను, పంట పొలాలలో ఉండే పశ్వాదులన్నిటినీ కూడా కేవలము తన నోటి మాట చేత ఆయన సృష్టించాడు. అవన్నీ కూడా ఎందుకు సృష్టింపబడ్డాయి అంటే మానవుడు సృష్టింపబడక మునిపే మానవుని అవసరాలు తీర్చే వాటన్నిటినీ కూడా దేవుడు ఈ సృష్టిలో సిద్ధము చేసి ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు. అంటే మనము సృష్టింపబడిన వాటన్నిటికంటే చాలా శ్రేష్టముగా దేవుని వలె ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యం, అదేవిధంగా దేవునిలో ఉండేటటువంటి ప్రేమ, మంచితనము, ఇలాంటి దైవికమైనటువంటి పరిశుద్ధత, ఇలాంటి దైవిక సుగుణాలు కలిగిన వారిగా మనము మనకున్నటువంటి హావభావాలను భాష ద్వారా వ్యక్తము చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి చాలా శ్రేష్ఠులుగా మనము సృష్టింపబడ్డాం. అయితే మనం పిచ్చుకలను గురించి కనుక ఆలోచన చేస్తే లూకాసు వార్త 12వ అధ్యాయం 6వ వచనంలో 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు అన్నాడు. అయితే వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మనం పిచ్చుకలు ఎలాంటి స్థితిగతులను చూపిస్తున్నాయి అంటే అవి దిక్కుమాలినవిగా మనకి కనపడుతూ ఉన్నాయి. అందుకనే ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను అని ఒక భక్తుడు పాట రాశాడు. అది దేవుని వాక్యంలోని. రెండోదిగా ఎన్నిక లేనిది, బలహీనమైనది, విలువ లేనటువంటివిగా మనకి కనపడుతున్నాయి. అందుకనే కాసుకు 2 పిచ్చుకలైతే 2 కాసులెట్టి 4 పిచ్చుకలను కొంటే మరొకటి ఎక్కువగా, అంటే 5 పిచ్చుకలు 2 కాసులకి అమ్మబడుతున్నాయి అంటే అవి ఎంత విలువ తక్కువగా దానిని అమ్మబడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు అంత విలువలేని, దిక్కుమాలిని, బలహీనమైన పిచ్చుకలని దేవుడు మరవకపోతే మనల్ని ఏ విధంగా కూడా మరిచిపోడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. అందుకనే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో ఆయన అంటాడు, ఇశ్రాయేలీలు అంటూ ఉన్నారు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని వారు భావిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడే తన ప్రవక్త ద్వారా స్వయంగా వారితో మాట్లాడుతూ, స్త్రీ తన గర్భాన్న పుట్టిన బిడ్డను మరుచున, ఒకవేళ వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు. ఈ రోజున తాను కనిన బిడ్డలను మరిచిపోయే తల్లి తండ్రి ఎక్కడైనా ఉంటారా అంటే దాదాపుగా 100కి 100% తనకు పుట్టిన పిల్లలను మరిచిపోయే తల్లి కానీ తండ్రి కానీ ఉండరు. ఒకవేళ వారైనా మరిచిపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా మరిచిపోడు అన్నటువంటి సత్యం మనము మన మనస్సులో ఒక పునాది రాయిగా మనం ఉంచుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే తల్లి తన బిడ్డను మరుచున, వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మనల్ని ఎన్నడూ కూడా మరిచిపోకుండా తన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నాను అని ఆయన సెలవిచ్చారు. ఈ రోజున ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అధికంగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి యొక్క పేరు కానీ ఏదైనా ఒక సింబల్ కానీ తన శరీరం మీద స్టాట్యూగా పచ్చబొట్టుగా పొడిపించుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా మన దేవుడు మరిచిపోకుండానట్లుగా తన యొక్క అరచేతులలో మనల్ని చెక్కుకొని ఉన్నాను అని ఎల్లప్పుడూ మనము దేవుని కన్నుల ముందున్నాము అన్న సత్యం మనం తెలుసుకోవాలి. రెండవదిగా పిచ్చుకలు దేనిని సూచిస్తున్నాయి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని బట్టి దేవుడు మన ప్రతి అవసరాలు తీరుస్తాడు అని పిచ్చుకలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన అంటాడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు మీకు ఏది కావాలో నేను మీకు దానిని అనుగ్రహిస్తాను అని ఆయన సెలవిచ్చి ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాను అనడానికి 2 ఉదాహరణను ఆ వాక్య భాగంలో ఉంచారు. ఒకటి, ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు, అవి కోయవు, పంటను గోదాములలో దాచుకోవు, కానీ ఏ నాటికి కావలసిన ఆహారం ఆ నాటికి ఇచ్చి నేను వాటిని పోషిస్తున్నాను. అదేవిధంగా నేను మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం చేశాడు. రెండవ ఉదాహరణ ఏంటి అంటే ఉదయాన్నే పుష్పించి సాయంత్రానికి వాడి రాలిపోయేటటువంటి గడ్డి పువ్వుని అంత అందంగా అలంకరిస్తే నా నీతిని, రాజ్యాన్ని వెదికే వారి యొక్క అవసరాలను తీర్చి వారి జీవితాలను కూడా అంత అందంగా అలంకరిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. మనం దేవుని యొక్క మాటను నమ్మకపోతే మనలో ఉన్నటువంటి అవిశ్వాసం మనకి భయాన్ని, ఆందోళనను, కల్వరాన్ని కలిగిస్తుంది. అందుకనే యేసయ్య దోణిలో అమరమున నిద్రిస్తూ ఉండగానే యేసయ్య యొక్క శిష్యులు ఆ దోణె నీళ్లతో నింపబడడం, గాలి తుఫాను చేత కొట్టబడుతూ తొలికిచ్చులాడి మునిగిపోయే పరిస్థితిలో యేసయ్య దగ్గరకు వెళ్ళి, యేసయ్య యేసయ్య మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడుతురి అని వారి అవిశ్వాసాన్ని గద్దించి ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు
అది నిమ్మలపరచబడింది. అంటే మనలో దేవుని పట్ల అవిశ్వాసం, అపనమ్మిక ఉన్నప్పుడు ఎవరు నా అవసరాలు తీరుస్తారా అని భవిష్యత్తును గురించి మనం భయమును, ఆందోళనను కలిగి ఉంటాం. కానీ దేవుని మీద అపారమైన నమ్మిక కలిగిన వారు ఏ మాత్రము కూడా చింతించక, బహుశా శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం 84 కోట్ల జీవరాశులున్నాయి అని చెప్తున్నారు. వాటన్నిటికీ ఏ నాటికి కావలసిన ఆహారం వాటికి ఇచ్చి దేవుడు పోషిస్తున్నాడు అంటే, దిక్కులేని, అల్పమైన, ఎన్నిక లేనటువంటి, మరో మాటలో చెప్పాలి అంటే విలువ లేనటువంటి చిన్న చిన్న పిచ్చుకల మీద ఆయన దయ చూపించి వాటి అవసరాలు తీరుస్తున్నారు. అంటే వాటికంటే శ్రేష్ఠులం. దేవుని సంతానమైనటువంటి మన అవసరాలను దేవుడు తీర్చడంటే 100కి 100% దేవుడు మన అవసరాలను తీరుస్తాడు. ఉదాహరణకి దేవుడు మన అవసరాలు తీరుస్తాడు అనడానికి ఉదాహరణ ఏంటి అంటే, మనకి పుట్టిన బిడ్డల యొక్క అవసరాలు తీర్చలేదు అంటే ఖచ్చితంగా దేవుడు కూడా మన అవసరాలను తీర్చడేమో అని అనుకోవచ్చు. కానీ అడగకుండానే వారికి కావలసిన వస్త్రాలు ఇస్తూ ఉన్నాం. ఉదయాన్న టిఫిను, మధ్యాహ్నము, సాయంకాలము భోజనం పెడుతూ ఉన్నాం. మధ్యలో వారికి ఎండాకాలంలో ఐస్ క్రీములు, ఇంకా చెప్పాలి అంటే విలువైనటువంటి స్నాక్స్ను వారికి సిద్ధపరుస్తూ ఉన్నాం. వేలు లక్షల రూపాయలు ఫీజులు కట్టి మంచి చదువులు చదివిస్తూ ఉన్నాం. సమయోచితంగా వారికి కావలసినవన్నీ మనము సిద్ధపరిచాము. అంటే ఒక తల్లిగా, తండ్రిగా నీకు పుట్టిన బిడ్డల మీదే నీకు అంతటి ప్రేమను నీవు కలిగి ఉంటే, నిన్ను సృష్టించిన వాడు, నీకు తండ్రి అయినటువంటి దేవునికి నీ మీద ఎంత అపారమైన ప్రేమ, ఎంత ఆప్యాయత ఆయనకి కలిగి ఉన్నాడు అంటే, ఆయన నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాను అని వాగ్దానం చేశాడు. కనుక భవిష్యత్తులో నన్ను ఎవరు చేర్చుకుంటారు, ఎవరు నా అవసరాలు తీరుస్తారు, ఎవరు నా బాధలో ఆదరణగా నిలబడతారు అని నీవు చింతిస్తూ ఉంటే, నీవు నీ చింత యావత్తును ప్రార్థన ద్వారా యేసయ్య మీద వేస్తే, ఆయన సమయోచితంగా తన గుప్పిలి విప్పి సమస్త జీవరాశుల కోరిక తృప్తిపరిచే దేవుడు నీ హృదయ వాంఛలను కూడా తీరుస్తాడు అని మనము గుర్తించాలి. ఉదాహరణకి కల్వరి శిలువలో వేలాడుతూ ఉన్న యేసయ్య అప్పటికే 39 కొరడా దెబ్బలను కొట్టించుకున్నాడు. ఆ కొరడాకి చివరన 9 కుక్కలు ఉన్నాయి. అది ఆయన శరీరంలో దిగబడి మాంసము ముద్దలుగా లాగివేస్తూ చర్మమును చీల్చివేస్తూ ఉన్న సమయం. అలాంటి దెబ్బలు తిన్నాడు. ముఖం మీద పిడుగుద్దులు గుద్దించుకున్నాడు. కాండ్రగించి ముఖం మీద ఉమ్మివేశారు. పదునైన ముళ్ళతో కిరీటము చేసి ఆయన తలములో అదిమి దించారు. ఆయన్ని మ్రాను మీద పడుకోబెట్టి కాళ్ళలో, చేతులలో శీలలు కొట్టారు. ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ఆయన చివరి స్టేజీలో ఎంతో బాధ, వేదనను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ శిలువ చెంత చేరి ఏడుస్తూ ఉన్న ఆయన్ని ప్రేమించిన సమూహాన్ని యేసయ్య చూశాడు. అందులో కుమారుని కోల్పోతూ ఎంతో వేదనతో బాధపడుతున్న తల్లి వైపును చూసి, వృద్ధాప్యంలో ఉన్న తన తల్లికి ఆహారం కావాలి అని, తన అవసరాలు తీర్చేవారు కావాలి అని, ఆమెకు నివాసం కావాలి అని, ఆమెకు ముసలితనంలో ఆదరణ, భద్రతను కావాలి అని యేసయ్య గుర్తించి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించి, అంటే యోహాను ఇదిగో నేను లేకపోయినా అతడు నీకు కుమారుడుగా ఉండి
నీ ప్రతి అవసరాలను తీరుస్తాడు అని యేసయ్య చెప్పి యోహానుని కుమారునిగా ఆమెకు అప్పగించాడు. యోహాను వెంటనే ఆమెను తన ఇంటిలో చేర్చుకొని వృద్ధాప్యంలో ఉన్న తన ప్రతి అవసరాలను ఆయన తీర్చినట్లుగా మనం చూడవచ్చు. కనుక పిచ్చుకలు దేవుడు మనల్ని మరిచిపోడు అని చూపిస్తున్నాయి. రెండవదిగా పిచ్చుకలు దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని చూపిస్తున్నాయి. మూడవదిగా దేవుని యొక్క వశంలో మనం ఉన్నాము అని చూపిస్తున్నాయి. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని గనక మనం చదువుకోగలిగితే, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు అంటాడు. అంటే మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైన నేలను పడదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజున చాలామంది మన జీవితం, మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి అని నమ్మక వారిని వారు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. మనం కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 10 నుండి 11 వచనాలకు వచ్చేసరికి చాలామంది దేవునికి ఏదో కొదువైనట్లుగా మేకలను కోడెలను బలిగా అర్పిస్తూ మాకు కలిగినది దేవునికి ఇస్తున్నాము అని భావిస్తూ ఉంటే దేవుడు అలాంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అడవిలోని మృగాలన్నీ నావి, 1000 కొండల మీద పశువులన్నీ నా వశంలో ఉన్నాయి, ఆకాశ పక్షులు అలాగే పంట పొలాలలో నివసించే పశ్వాదులు నావి, భూమి దాని సంపూర్ణత అంతా కూడా నాదయ్యున్నది అన్నాడు. అంటే మనము సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఎవరికి చెందినది అంటే దేవునికి చెందినది. అలాంటి సమయంలో మనము గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, ఆకాశంలో ఎగురుతున్న పక్షులైనా, భూమి మీద సంచరిస్తున్న 4 కాళ్ళ జంతువులైనా, పాకేటటువంటి పురుగులైనా, సముద్రంలో సంచరిస్తున్న జలచరాలైనా దేవుని యొక్క వశంలో ఉన్నాయి. అలాంటిది ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన మనం పూర్తిగా మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి అని మనం గుర్తించాలి. చాలామంది దైవజనులు, ప్రవీణ్ ప్రగడాల గారు మరణించినప్పుడు చాలామంది క్రైస్తవుల హృదయాలు చాలా బాధకి, వేదనకి గురయ్యాయి. ఏంటి, ఒక దైవజనునికి ఇలాంటి పరిస్థితి సంభవించింది ఏంటి అని వేదన చెందారు. కానీ మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, ఒక విలువలేని, దిక్కులేని, ఎన్నిక లేనటువంటి లేక ఒక పిచ్చుక దేవుని సెలవు లేకుండా నేలను పడదు అంటే, మరణించదు అంటే, అంత గొప్ప దైవజనుడు మరణించాడు అంటే, ఒకవేళ అతడు క్రీస్తు కోసం హతసాక్షిగా మారడం దేవుని చిత్తము, దేవుడు అనుమతించిన కారణము చేతే అది జరిగి ఉంటుంది. కనుక దేవుడు తన పట్ల అలాంటి హతసాక్షిగా మారి దేవుణ్ణి మహిమపరచాలి అనేది దేవుని చిత్తము గనకే ఆయన తనను మరణానికి అప్పగించినట్లుగా మనం చూడవచ్చు. ఉదాహరణకి మన జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నది. మనం దేన స్థితిలో ఉండడం, ఉన్నతమైన స్థితిలో ఉండడం, లేక మనము తగ్గించబడి ఉండడం, లేక హెచ్చింపబడి ఉండడం, మనం పెళ్ళగించబడడం లేక నాటబడడం, ఒకవేళ మరణానికి అప్పగించబడడం, మరణం నుండి తప్పించబడడం అనే విషయాలు పూర్తిగా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి అని మనం గుర్తించాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, మానవులందరి పాపం పరిహరించబడడానికి,
ఒక యజ్ఞ పశువుగా సిలువలో మరణించడానికి ఆయన పుట్టాడు. అంటే మనుష్యుల పాప పరిహారార్థం మరణించడానికి పుట్టిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువుల వారు. అందుకనే వేదాలలో కూడా సర్వ పాపోహరణం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము అంటాడు. అంటే సర్వ మానవుల పాపం పరిహరించబడాలి అంటే పరమాత్ముడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో, అంటే ఆయన తనను తాను యజ్ఞ పశువుగా మరణించాలి అని ఆయన కాచిన పుణ్య రక్తము ద్వారానే పాప పరిహారం అని మన వేదాలు కూడా సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య మరణించడానికి వచ్చాడు అన్నది వాస్తవమే, కానీ ఆయన 30 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించి తల్లిదండ్రులకు లోబడి బ్రతికాడు. కానీ 3.5 సంవత్సరాల సేవలో ఆయనను వ్యతిరేకించినటువంటి అనేక మంది ఆయన్ని చంపాలి అని చూసినప్పుడు వాక్యము ఆయన గురించి ఏమని రాయబడింది అంటే, ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఆయన మరణానికి అప్పగించబడకుండా వారి నుండి తప్పించబడ్డాడు. అంటే కాలాలు సమయాలు దేవుని వశమై ఉన్నాయి గనక ఎప్పుడు ఏది ఏ విధంగా జరగాలో దేవుని చేతులలో ఉంది కనుక మనం ఏ మాత్రము కూడా భయపడవలసిన పని లేదు. ఇక పిచ్చుకలు ఏం చూపిస్తున్నాయి అంటే మనం 84వ కీర్తన 3వ వచనాన్ని చూడగలిగితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను అని వాక్యం సెలవిస్తుంది. అంటే పిచ్చుకలు మనకి చివరిగా ఏం నేర్పిస్తున్నాయి అంటే దేవుడు మనకు నిత్య నివాసాన్ని కల్పిస్తాడు అని మనకి చూపిస్తూ ఉంది. మనం పిచ్చుకలకు ఆయన బలిపీఠము చెంత నివాస స్థలము దొరికింది అని మనం చూస్తున్నాం. ఈ రోజున చాలామంది వారికి ఉన్న బలాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని, వారికి ఉన్న అధికారాన్ని, జనాన్ని వినియోగించుకుని వారు వాటిని నివాసంగా ఆధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. కానీ భక్తుడు అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థానము నీవే అని మాట్లాడుతున్నా. అలాగే 91వ కీర్తన 9వ వచనంలో, నీవు మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి నివాస స్థానముగా చేసుకుని ఉన్నావు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే జ్ఞానాన్ని, బలాన్ని, ధనాన్ని, అధికారాన్ని, జనాన్ని ఆధారం చేసుకుని నివసించడం కాదు, సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణే మనకు ఆధారముగా, మనకి నివాసముగా చేసుకుని మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. బలహీనమైనటువంటి కుందేళ్ళు బలమైన బండను నివాస స్థానముగా చేసుకుని జీవించినప్పుడు ఎన్ని గాలి తుఫానులు దాని మీదకి వచ్చినా, ఎంతటి భూకంపాలు కలిగినా, ఎలాంటి పరిస్థితులు సంభవించినా ఆ బలమైన బండ క్రింద ఆ కుందేలు సురక్షితముగా నివసించగలుగుతుంది. అంటే అంత 2 చేతులతో గట్టిగా పట్టుకుంటే చనిపోయే అంత బలహీనమైన కుందేలు. అందుకనే దాన్ని ఎవరు పెంచినా కానీ చెవులనే పట్టుకుంటారు. బలమైన బండలను నివాసముగా చేసుకుంటే అల్పులమైనటువంటి మనం, నీటి బుడగ అంటే నీటి మీద పుట్టిన ఆవిరి బుడగ లాంటి జీవితాన్ని కలిగి ఉన్న మనం ఎవరిని ఆశ్రయము చేసుకుని జీవించాలి అంటే యేసు క్రీస్తు వారినే మనకి ఆధారముగా, ఆశ్రయముగా, నివాస స్థానముగా మనం చేసుకుని జీవించడం అన్నది మన జీవితాలకు సురక్షితమైనది. ఆయన పిల్లల కోడి వలె తన రెక్కల క్రింద చేర్చుకుని మనకి భద్రతనివ్వాలి అని ఆయన వస్తే తిరస్కరించిన వానికి నాశనం,
సాతాను అతనిని చీల్చివేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవరైతే తల్లి లాంటి ప్రేమను చూపుతూ తన రెక్కలను చాపిన పక్షి వలె, పిల్లల కోడి వలె దేవుడు తన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇవ్వాలి అని పిలుస్తూ ఉండగా, ఎవరైతే ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తారో వారికి భద్రత ఉంటుంది. అనారోగ్యాల నుండి, లేక వారి మీదకి వచ్చిన ప్రమాదాల నుండి, నిత్య నరకము నుండి, అన్ని విషయాలలో ఆయన సంపూర్ణమైన భద్రతనిస్తాడు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారు నాయన పిచ్చుకల వలె ఎన్నిక లేని స్థితిలో, విలువ లేని స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో, ఎన్నిక లేని స్థితిలో ఉన్నప్పటికీ వారిని నీవు మరిచిపోయే దేవుడవు కాదు. వారి అవసరాలను తీర్చే దేవుడు, వారిని నీ వశంలో మీరు ఉంచుకున్నారు. అదేవిధంగా ప్రభా, అన్ని విషయాలలో నీవే వారికి నివాసమై ఈ జీవిత యాత్రంతటిలో తోడుండడమే కాకుండా నిత్య నివాసమైన నీ పరలోకానికి కూడా వారిని చేర్చి నాయన నీతో కలిసి జీవించే గొప్ప ధన్యతనిచ్చావు గనక నాయన మేము కూడా పిచ్చుకలు వలె నాయన నీ మీద ఆధారపడి నీ కోసం జీవించడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం, అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.